హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడదామనంటే, నేను మీతోటి ఏం షేర్ చేసుకోబోతున్నా అంటే, దేని గురించి డిస్కస్ చేస్తానంటే బిజినెస్ గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. ఎందుకోసం బిజినెస్ గురించి మాట్లాడదామనంటే, పల్లెటూళ్ళల్లో చాలా మంది జనాలకి ఏంటంటే డబ్బుల క్యాష్ ఫ్లో ఎట్లా పోతుంది. క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే వరద వచ్చినప్పుడు నీళ్ళు ఎట్లా పోతాయో డబ్బులు కూడా అట్లనే పరిగెడతాయి. ఎగ్జాక్ట్లీ మీకు అర్థం కాలేదనుకుంటా. వరద వచ్చినప్పుడు నీళ్ళు ఎట్లా పారుకుంటూ పోతాయో సేమ్ డబ్బులు కూడా అట్లనే పారుకుంటూ పోతాయి. ఎట్లనో నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తా. తర్వాత మీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది మా చుట్టుపక్కల అని. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బిజినెస్ అంటే ఏంటిది? బిజినెస్ అంటే ఏంటంటే సింపుల్గా ఈ వీడియోలో మొత్తం నేను ఏదైతే మాట్లాడుతానో నేను ఏం కన్వే చేయాలనుకుంటా అంటే, పల్లెటూరులో ఉన్న అతి సామాన్యమైన మనిషికి కూడా ఏదైనా అర్థం కావాలి. అంత ఈజీగా వాడుక భాషలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు బిజినెస్ అంటే ఏంటిది? బిజినెస్ అంటే నువ్వు ఏదో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బిజినెస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఒక మనిషికి ఉపయోగపడే వస్తువు లేదా సర్వీస్ని నువ్వు ఇస్తే దాన్ని బిజినెస్ అంటారు. ఈ బిజినెస్కి క్యాష్లోకి నీళ్ళ లెక్క పారుడికి సంబంధం ఏందని అడుగుతున్నాను. అందరికి ఇష్టమే. ఏమి ఇష్టం అంటే బాగా డబ్బులు ఉంటే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి, బాగా డబ్బులు ఉంటే మంచిగా తినొచ్చు, బాగా మంచిగా ఉంటే మంచిగా షాపింగ్ చేయొచ్చు, బాగా డబ్బులు ఉంటే పిల్లల్ని బాగా చదివించచ్చు, బాగా డబ్బులు ఉంటే ఏమన్నా చేయొచ్చు, మ్యాక్సిమం ఏమన్నా చేయొచ్చు. ఈ మెటీరియల్ వల్ల చాలా పనులు చేయొచ్చు డబ్బులు ఉంటే. కానీ ఈ క్యాష్ ఫ్లో ఎట్లయితుంది అని తెలుసుకోవాలి. ఇది అర్థమైన వాళ్ళు మాత్రమే చాలా పెద్ద స్థాయికి పోతారు. పోయిన వాళ్ళందరికీ ఇది అర్థమై ఉంటుంది, కానీ మీ దగ్గర వాళ్ళు చెప్పరు, షేర్ చేసుకోరు. నేను చెప్తా అది చెప్పుడే నా పని. ఏంటంటే ఫర్ సపోజ్ నరేష్ అనే పర్సన్ నేనున్నా. నాకు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి దాకా చాలా వస్తువులు అవసరం. నాకు బ్రష్ అవసరం, నాకు పేస్ట్ అవసరం, నాకు ఆయిల్ అవసరం, నాకు వేసుకోనికి బట్టలు అవసరం, నాకు పెట్టుకోనికి వాచ్ అవసరం, చేతిలో నాకు ఒక ఫోన్ అవసరం, కప్పుకోనికి బ్లాంకెట్ అవసరం, తిరగడానికి బండి అవసరం. ఇట్లా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక మనిషికి ఉపయోగపడే వస్తువుల మీదనే బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇప్పుడు నేను ఒక పేస్ట్ కొనికి పోయినప్పుడు మనకి డబ్బులు ఇవ్వాలి. నేను సేమ్ అట్లనే ఒక షర్టు కొనికి పోయినప్పుడు డబ్బులు ఇవ్వాలి. ఇట్లా ప్రతి ఒక్కరికి నేను డబ్బులు ఇచ్చుకుంటూనే వస్తా. ఫర్ సపోజ్ నాకు ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకుందాం నా దగ్గర. నెలకి ఒక 1000 రూపాయలు నా దగ్గరకు వస్తున్నాయి. ఈ 1000 రూపాయలు నేను ఏం చేస్తా అంటే కిరాణం కొట్టడానికి, బట్టలోడికి, ఇంకా ప్లస్ మళ్ళీ వేరే ఎక్స్పెన్సెస్ బయట తిరగడానికి, కార్ల పెట్రోల్కి, ఇట్లా నీ దగ్గరకు వచ్చే కొంచెం అమౌంట్ ఏమైందంటే అందరి దగ్గరికి డిస్పాచ్ అయిపోతుంది. ఈ డిస్పాచ్ అయిపోయేసరికి ఏమైందంటే వచ్చేది తక్కువ, పోయేది ఎక్కువ. అంటే ఏం అర్థం చేసుకోవాలి నువ్వు అంటే, ఒక పొలం నిండా నీళ్ళు పెట్టినావు. నీళ్ళు పట్టి ఏం చేసినావు అంటే దానికి 10 బొంగలు చేసినావు. అంటే 10 పొక్కలు పడ్డాయి. 10 పొక్కలు ఏంటిదంటే నువ్వే కిరాణం కొట్టుకుని డబ్బులు ఇవ్వాలి, నువ్వే వ్యవసాయం చేస్తే ఎక్కడికైతే ఫర్టిలైజర్స్, నువ్వు ఎరువులు వానికి డబ్బులు ఇవ్వాలి, నువ్వు బట్టలు కొనుక్కునే డబ్బులు ఇవ్వాలి, నువ్వు సినిమా కొనుక్కునే డబ్బులు ఇవ్వాలి, నువ్వు మందు కొనుక్కుంటే తానికి డబ్బులు ఇవ్వాలి. నువ్వు ఏం ఉన్నా సరే నువ్వు అందరికి డబ్బులు ఇస్తూనే ఉండాలి. నువ్వు తెల్లాలేసుకుంటే అందరికి డబ్బులు ఇవ్వనికే ఉంటావు. నీకు జ్వరం వస్తే నువ్వు డాక్టర్కి డబ్బులు ఇవ్వాలి. ఇట్లా మీరు జనాలను చూస్తే డబ్బులు ఇవ్వనికే ఉంటారు నార్మల్ జనాలు. చాలా మంది వేరే వాళ్ళందరికీ రాజకీయ నాయకులు ఓట్లు ఇవ్వాలి, అందరికి ఇవ్వనికే. నీకు తీసుకుంటే ఎట్లనో తెలియదు. నీకు బాగా భయంకరమైన వీడియో ఇది. అర్థమైందా? మీ డక్కన లేచిపోతుంది. అంటే ఏంటంటే మీ నెత్తి మీద ఉన్న ఒక పొర లేచిపోతుంది. అసలు వాస్తవం ఏం జరుగుతుందో, సొసైటీలో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇట్లా నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి దాకా అందరికి పైసలు ఇస్తూనే ఉంటావు. అర్థమైందా? కిరాణం కొట్ట నుంచి మొదలు పెడితే బయట పడుకునేదాకా ఏమైనా తినడానికి బయట అట్లా అందరికి పైసలు ఇచ్చుకుంటూ వస్తావు. నీకేడికి రావాలి పైసలు? నీకేడికి రావాలి? మనం ఏం నమ్ముతామంటే జనరల్గా పని చేస్తే డబ్బులు వస్తాయి. పని చేసిన అంటే ఏంటిది? ఇది కూడా క్లారిటీగా ఉండదు చాలా మంది. పని అంటే ఏంటిది? ఏదైనా ఒక పని చేస్తే డబ్బులు వస్తాయండి. పని అంటే ఏంటిది? పని అంటే నథింగ్ బట్ జాబ్. తెలుగులో పని అంటారు, ఇంగ్లీష్లో జాబ్ అంటారు. జాబ్ అంటే ఏంటిది అసలు? జాబ్ అంటే ఏంటిదంటే జాయినింగ్ ఆఫ్ బిజినెస్. అంటే ఒకని వ్యాపారంలో నువ్వు ఒకరి కింద పని చేస్తే అది జాబ్ అయిపోతుంది. అర్థమవుతుంది? నువ్వు ఒకరి కింద పని చేస్తే జాబ్ అయిపోతుంది. నీ మీద ఉన్నోడు ఏం చేస్తాడు? ఆడు బిజినెస్ చేస్తాడు, అతను బిజినెస్ చేస్తాడు. క్లియర్ కట్ మంచిగా అర్థమవుతుంది అనుకుంటా. ఖచ్చితంగా కింద కామెంట్ చేయరు మీకు ఏం అర్థమవుతుందో. చాలా మంది ఏంటంటే వీడియో చూస్తారని కామెంట్ చేయరు. మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి నాకు అర్థం కావాలి. అండ్ మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు సపోర్ట్, ఇంకెక్కువ వీడియో చేయగలుగుతా, ఇంకా నాకు తెలిసిన విషయాలు ఇంకా నాకు కూడా తెలియని నేర్చుకొని మీ దగ్గర తీసుకురానికి ట్రై చేస్తాను. అయితే ఇట్లా మనం ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చుకుంటూ పోతాం. నీ దగ్గరికి డబ్బులు రావాలంటే నువ్వేదన్నా ప్రొడక్ట్ అన్న సర్వీస్ని జనాలకి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే నీకు డబ్బులు వస్తాయి. ఇది ఒక్క ఫార్ములా చాలు. ఈ ఒక్క ఫార్ములా దమ్ము మీద నువ్వేమన్నా చేయొచ్చు. మీ చుట్టుపక్కల చూడు, ఒక డాక్టర్ ఉంటాడు, ఏం చేయడు, పొద్దుగా లేచుతాడు, అందరికి సూదులు వేసుకుంటారు. ఎంతమందికి సూదు అయితే అన్ని పైసలు వస్తాయి. సింపుల్. ఒక టైలర్ అయినా ఉన్నాడు అనుకో, ఎంతమందికి బట్టలు కూడా అన్ని డబ్బులు వస్తాయి. సింపుల్. అంటే నువ్వు జనాలకి ఏదైనా ఒక ప్రొడక్ట్ అన్న సర్వీస్ ఇస్తే, ఏదైనా ఒక వస్తువు అమ్మినా సరే, లేకపోతే ఏదైనా ఒక పని చేసి పెట్టినా సరే నీకు డబ్బులు ఇస్తాయి. కానీ ఇంట్లో ఎట్లుంటాయంటే మళ్ళీ నువ్వు ఒకవేళ ఫిజికల్ వర్క్ చేస్తే, అంటే బాడీతో కూలీ పని చేస్తే, కూలీ పని చేయడానికి మార్కెట్లో చాలా మంది దొరుకుతారు. నీకు అందరికంటే తక్కువ డబ్బులు ఇచ్చేది ఏంటంటే, తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ పని చేయించుకునేది ఏంటంటే కూలీ పనే. నీతో చెమటలు గారేదాకా పని చేపిస్తారు, కానీ అందరికంటే తక్కువ ఇచ్చేది నీకే. ఒక సూపర్వైజర్ ఉంటాడు, వాడు పని చేయడు, పని చేపిస్తాడు. అందరికంటే పని తక్కువ చేస్తే డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటాడు. ఎందుకనంటే ఈ లేబర్ వర్క్ చేసే వాళ్ళందరూ బాడీతో పని చేస్తే, ఈ సూపర్వైజర్ ఏంటంటే బ్రెయిన్కి పని చెప్తారు. ఎవరైతే బ్రెయిన్ తోటి పని చేస్తారో, ఎవరైతే వాళ్ళ బ్రెయిన్ని ట్రైన్ చేసుకుంటారో, ఎవరైతే వాళ్ళ తలకాయని ట్రైన్ చేసుకుంటారో వాళ్ళకి మార్కెట్లో వాల్యూ ఎక్కువ.
నువ్వే పొలిటీషియన్ చూడు, పొద్దుగా లేచుతోటే వాడు ఇంట్లో పోయి కూర్చొని నేర్చుకొని ఇది నీ వానితోటి మాట్లాడాలి, వీనితోటి మాట్లాడాలి, అక్కడేమవుతుందని చెప్పేసి బ్రెయిన్ వాడి డబ్బులు సంపాదిస్తారు వాళ్ళంతా. నీ లెక్క 10 గంటలు మన లెక్క కష్టపడి ఉండదు, మన లెక్క కష్టపడరు పొలాలలో. అర్థమవుతుందా? నువ్వు అక్కడనే ఉంటావు, వాడు కార్యాలు అక్కడనే, వాడు మీదనే ఉంటాడు. అంతే. ఏంటంటే దీందే ఈ తలకాయ తిండి పెట్టి కరెక్ట్ తిండి పెట్టు, నీకు అర్థమైందా? అదే నేను తీసుకుపోతుంది, నేను ఎక్కడికి తీసుకోవాలి. క్లియర్? మనం అందరికీ డబ్బులు ఇస్తూ ఉంటాం. మన దగ్గరికి డబ్బులు రావాలంటే నువ్వు ఏదైనా ప్రొడక్ట్ అన్న సర్వీస్ అని ఇవ్వాలి. దీన్ని ఏమనుకుంటాడు అందరూ ఇండియాలో చులకనగా చూస్తారంట. నువ్వు ఏదైనా ఒక వస్తువు అమ్మితే జనాలు ఏంటంటే చీప్గా చూస్తారు. ఇది అమ్ముకుంటుండు, సబ్బులు అమ్ముకుంటుండు, షాంపులు అమ్ముకుంటుండు, ఇది అమ్ముతుండు అని చెప్పి చూస్తారు. కానీ ఇలా తెలియదు ఏంటంటే అదొక పని మాత్రమే. డబ్బులు సంపాదించుకొని ఒక ప్రొడక్ట్ని జనాలకి ఇస్తే వాళ్ళు తిరిగి దాని రిటర్న్ డబ్బులు ఇస్తారు. నీకు తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ వ్యవస్థలు అంటే మన ఇండియాలో ఏంటంటే వాడు ఒక బిజినెస్ చేస్తే వాడు ఏమన్నా ఆ రోడ్డు పక్క పండి ఏమమ్మినా సరే దాన్ని చీప్గా చూస్తారు అన్నాడు. కానీ వాళ్ళు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత మిగులుద్ది అని చెప్పేసి నార్మల్గా జనాలకు అర్థం కదా, క్యాలిక్యులేషన్స్ తెలియదు. నువ్వు లెక్కేసుకొని 6 నెలలు పొలం పండిస్తే నీ కైకిలు పోని, నీ ఇంట్లో కైకిలు పోని, నీకు పొలం పనులకు చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ డబ్బులు తీసేసి రోజుకి ఎంత మిగులుతుందో నువ్వు లెక్కేసుకో. ఆ రోడ్ సైడ్ బండి ఏదైనా పెట్టుకుని సంపాదించుకోండి, వాని సంపాదన లెక్కి పేపర్ మీద లెక్కేసినప్పుడు నీకు నెట్ వాల్యూ తెలుస్తుంది, నెట్ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి నీకు అప్పుడు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా స్కూల్ ఉన్న వాళ్ళకి స్టూడెంట్స్కి షేర్ చేయరు. ఎందుకోసం అంటే ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. జీవితాలు మార్చేది ఒక వీడియో. నేను చెప్తా, నేను ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నట్టు ఇది ఒక్కరోజు నేర్చుకొని మాట్లాడింది కాదు, దీని ఇంకా చాలా సంవత్సరాల రీసెర్చ్ ఉంది, సంవత్సరాలు ఇని నేర్చుకొని అర్థం చేసుకొని బుక్స్ చదివి చెప్పేది అంత ఈజీ కాదు, చాలా కష్టం. బట్ నేను సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. అయితే మీరు ఏదన్నా ఒక వస్తువుని అమ్ముడు స్టార్ట్ చేయాలి, దాన్ని ఎట్లా అమ్ముతావు, ఎక్కువ మంది జనాల దగ్గరికి ఎట్లా తీసుకుపోతావు, ఇదంతా బిజినెస్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బిజినెస్లో అందరూ సక్సెస్ కారు. ఎందుకోసం అంటే వితౌట్ ట్రైనింగ్ నువ్వు నేర్చుకోకుండా దాంట్లో డెప్త్నెస్, దాని లోతేందో తెలియకుండా దిగితే ఓడిపోతావు, ఖచ్చితంగా లాస్ అవుతావు. బిజినెస్ చేసేటప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా దాటాలి, ఇక్కడ తెలివి ఎట్లా వ్యవహరించాలన్న విషయాలు నీకు అన్న అర్థం కావాలి. అర్థమవుతుందా? ఇంకా మంచిగా చెప్పానంటే బిజినెస్ చేసే లైఫ్లో మంచిగా ఉంటాయి. బిజినెస్ మ్యాన్లు, పొలిటీషియన్స్, ఇన్వెస్టర్స్, వీళ్ళు ముగ్గురే సొసైటీని వేయలేదు, మిగతా వాళ్ళంతా బికారీలే. నేను బల్ల గుద్ది చెప్తా, బికారీలే. బికారీలు అంటే ఏంటంటే ఒక గట్టి ప్రాబ్లం ఏమైనా వస్తే వాని డబ్బుల గురించి అడిగే పరిస్థితులు ఈ ముగ్గురు తప్ప. ఎందుకోసం అంటే అల్టిమేట్లీ ఇవి మంచి పెద్ద ప్రొఫెషన్స్ అని చెప్తాను. పెద్ద ప్రొఫెషన్స్ అంటే ఎప్పుడు నెట్వర్క్ తోటి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, జనాలతో ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఆయన దీనికంతా బ్రెయిన్ వర్క్ కావాలి, ఫిజికల్ వర్క్ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళ లైఫ్లో ఎందుకు మంచిగా ఉంటాయంటే చెప్తున్నారు, ఫుల్ వర్షం కొడుతుంది, ఒక్కొక్క చినుకు పడ్డదా, చినుకులు అన్నీ కలిసిపోయి ఎక్కడ కలుస్తాయి, వాగులో కలుస్తాయి. ఈ వాగుల నీళ్ళు అన్నీ పోయి ఎక్కడ కలుస్తాయి, చెరువులో కలుస్తాయి. ఈ చెరువులన్నీ పోయి ఎక్కడ కలుస్తాయి, డ్యామ్లో కలుస్తాయి. ఆ డ్యామ్ ఏంటి తెలుసా? ఆ డ్యామ్ ఏంటంటే ఎవడైతే ఒక పెద్ద కంపెనీ పెట్టి ఒక ప్రొడక్ట్ని తయారు చేస్తాడో ఆ ప్రొడక్ట్ని జనాల మధ్య లోపలికి తీసుకుపోయి జనాల మధ్యలో పిచ్ చేసి అమ్ముతాడు చూడు, ఆ డ్యామ్ కట్టుకున్నట్టు బిజినెస్ మ్యాన్. ఆ వస్తువు ఎక్కడికి వెళ్ళిపోతుందో అంత దూరంకి వెళ్ళి పైసలు గుంజుకుంటాడు నీ దగ్గరికి వెళ్ళి. వాడి వస్తువు ఎంత దూరం పాకితే, ఎన్ని దేశాలు పాకినా, ఇప్పుడు మన ఇండియా లెవెల్లో పాకినా అంతమంది దగ్గరికి డబ్బులు తీసుకుంటాడు. మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తా. జియో ఉంది. ఈ జియో ఫర్ సపోజ్ 140 కోట్ల మందిలో ఒక 50 కోట్లు వాడదాం అనుకో, 50 కోట్ల మంది వాడుతారు అనుకుందాం. 50 కోట్ల మంది ఒక 150 200 తోటి రీఛార్జ్ చేసారు. నెట్ ప్రాఫిట్ ఎంత ఉంటుందో తెలుసా? 10 లగ్గాలు చేస్తాడు ఇంకా. అసలు ఇది అర్థం చేసుకోరి, ఫార్ములా అర్థం చేసుకోరి. ఇది అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా నువ్వు డిగ్రీ చేసినావా, బీటెక్ చేసినావా, పీజీ చేసినావా, ఇవన్నీ నాట్ మ్యాటర్స్. బయట మార్కెట్లో చూస్తే ఏం చదివినా కూడా కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఎట్లుంటారంటే ఈ ఫార్ములా వాళ్ళకి తెలుసు, ఏం జరుగుతుంది మార్కెట్ అనేది వాళ్ళకి తెలుసు, బయట ఏం జరుగుతుంది అనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ మనం ఏం చేస్తాం అంటే మనం డిగ్రీలు చేసినా, బీటెక్లు చేసినా, పీజీలు చేసినా మనకి ఇది అర్థం కాదు, ఈ లాజిక్ అర్థం కాదు. ఇది నీ తప్పు కూడా కాదు. ఎందుకోసం అంటే ఆడ సిస్టమ్ తప్పు. ఆ సిస్టంలో నీకు చెప్పలే బయట ఏం జరుగుతుంది. అర్థమవుతుందా? ఏం చదువుకున్నాడు, తెల్ల బట్టలు వేసుకుంటాడు, ఆ కమ్యూనికేషన్ మంచిగా ఉంటుంది, గట్టిగా మాట్లాడతాడు, పెద్ద మంచి వాళ్ళతో కనెక్షన్లు ఉంటాయి, వాళ్ళతో పని చేయించుకుని మీ దగ్గరికి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. నేను చాలా సార్లు చెప్తాను. ఎందుకోసం దీనికి బీటెక్ అవసరం లేదు, డిగ్రీ అవసరం లేదు, పీజీ అవసరం లేదు. అండ్ వాళ్ళ దగ్గరికి ఈ డిగ్రీ ఉన్నాడు, బీటెక్ ఉన్నాడు, పీజీ ఉన్నాడు, బికార్గా లెక్క ఫైల్ పట్టుకొని పోతాడు. ఎందుకోసం? నాకు జాబ్ ఇప్పియన్నా, నాన్న నాకు రికమెండేషన్ ఇప్పియన్నా. అర్థమవుతుందా? ఏ ఫార్ములా మీద రన్ అవుతుంది సొసైటీ? గుర్తుపెట్టుకోరు. మన డిగ్రీలు, బీటెక్లు, పీజీలు ఇవి అన్నిటితోటి కొంతవరకు సర్వే కావచ్చు, బట్ పెద్ద తోపు ఏం కాలేవు. సింపుల్గా చెప్తున్నాను. నేను కూడా చదువుకున్నా, వీడియో చూస్తే కూడా చాలా మంది చదువుకుని ఉంటారు. మీకు అనిపిస్తే కామెంట్ చేయరు. నేను సొసైటీలో ఇప్పటిదాకా టాప్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరినీ పెద్దగా ఆలోచించిన వాళ్ళు, ఆంటర్ప్రినర్లు, బిజినెస్ మ్యాన్లు, భయం లేని వాళ్ళు, ధైర్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే చూసినా తప్ప ఈ మిగతా నార్మల్ ఈ చిల్లర ముచ్చలు పెట్టేటోళ్ళు, వెనకాల మాట్లాడేటోళ్ళు, చిన్న విషయాల గురించి కొట్లాడేటోళ్ళు అలానే ఇప్పుడు వాళ్ళని చూడలేను అంత పెద్ద పొజిషన్లో. నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నా, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను జనరలైజ్ చేసి నార్మల్గా ఎట్లా నడుస్తుంది, వ్యవస్థలు ఎట్లా నడుస్తాయని చెప్తున్నాను. ఆ చినుకు కలిసిపోయి ఆ డ్యామ్ దగ్గర అవుతాయని చెప్తున్నాను. సేమ్ అట్లానే మనందరి ఒక్కొక్క రూపాయి పోయి బిజినెస్ మ్యాన్ దగ్గర అవుతాయి. వాడు పవర్ఫుల్ పర్సన్, వాడు డిసైడ్ చేస్తాడు నువ్వు ఏం తినాలని, వాడు డిసైడ్ చేస్తాడు దేశంలో ఏం రూల్ నడవాలని, వాడు డిసైడ్ చేస్తాడు నువ్వు ఏ సిమ్ వాడాలని, వాడు డిసైడ్ చేస్తాడు నువ్వు ఓలా కోటేయాలని. అర్థమవుతుందా? ఆర్థిక శక్తే అసలైన శక్తి. అంటే నువ్వు ఆర్థికంగా బలంగా ఉంటే నీ దగ్గర పవర్ ఉన్నట్టు చేతిలో. ఆర్థికంగా బలంగా ఉండాలంటే నీ దగ్గర మంచి స్కిల్స్ ఉండాలి. ఈ స్కిల్స్ తోటి నువ్వు ఏదైనా బిజినెస్ని కన్స్ట్రక్ట్ చేస్తే దెన్ అప్పుడు డబ్బులు. పెద్ద వాళ్ళు అందరూ చేసేది ఇదే. ఇప్పుడు చాలా మంది అంటారు బయట కంట్రీ పోయినా ఏం చేస్తారు, ఇదే పని చేసేది. బయట కంట్రీ పోయినాడు ఎవడైనా సరే వాడు ఏం చేస్తాడంటే ఒక కంపెనీలో ఏదో ఒక పొజిషన్లో పని చేస్తాడు, అంతే. అంతకుమించి ఏముండదు. కంపెనీలో పని చేస్తాడు, ఏదైనా ఒక ప్రొడక్టా సర్వీసా.
ఇప్పుడు ఫర్ సపోజ్ నేను సేల్స్లో పని చేస్తాను, మెటీరియల్ డిస్పాచ్లో పని చేస్తాను, మెటీరియల్ సేల్స్లో పని చేస్తాను. ఎంత సేల్స్ అవుతున్నాయి వేరే కంపెనీస్ కానీ నేను చేస్తాను, ఒక్కోటి ఇంకో పని చేస్తారు. కానీ కంపెనీలో పనిచేసే కంపెనీ ఓనర్కి వర్కర్కి చాలా తేడా ఉంటుంది. ఓనర్ కావాలంటే వేరే ఉంటాయి. ఇంకా ఓనర్ కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఓనర్ లోలు అవుతారు, ఓనర్ లేసుంటూ అవుతారు, ఓనర్ కావాలంటే ఎట్లా ఎంత రిస్క్ తీసుకోవాలి, పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలంటే ఎంత రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది, ఏం నేర్చుకోవాల్సి వస్తుంది, అది మెల్లమెల్లగా మాట్లాడతాం. నేను ఎందుకోసం అంటే నేను ఆ లెవెల్ సబ్జెక్ట్ కూడా నేను నీకు ఇవ్వగలుగుతా, కానీ నీ బేస్ పర్ఫెక్ట్లీ ఏంది, నీకు బేసిక్ లెవెల్ నీకు అర్థం కాదు, నువ్వేం చేయలేవు. అండ్ నేను పెద్దల గురించి పని చేయ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటంటే నా వీడియోస్ నేను సిటీలలో ఉన్న వాళ్ళు పెద్దలు చూడాలని అనుకో, నాకు పల్లెటూరులో ఉన్న వాళ్ళే చూడాలా. నేను ఏ ప్లేస్కి వెళ్ళి స్టార్ట్ అయినో ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళే చూడాలా. నాకు అక్కడికి వెళ్ళి చేంజ్ రావాలని కోరుకుంటాను, అర్థం చేసుకుంటాను అనుకుంటా. మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్ చేయరు, నాకు జనరలైజ్ చేసి మాట్లాడి నేను ఏం నడుస్తుంది ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి. మీకు నచ్చితే కింద కామెంట్ చేయరు, లైక్ చేయరు, షేర్ కూడా చేయరు. థ్యాంక్ యూ అందరికీ.